గేమ్ చేంజర్. ఏం చేస్తున్నారు? ఏం చేశాడు వాడు? RRR సినిమా తర్వాత సోలో హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రాజమౌళి సినిమా తరువాత ఏ హీరో అయినా ఫ్లాప్ చూడాల్సిందే అనే సాంప్రదాయానికి ఇప్పటికే ఎన్టీఆర్ బ్రేక్ చేసి సక్సెస్ సాధించాడు. గేమ్ చేంజర్తో రామ్ చరణ్ కూడా హిట్ కొడతాడంటూ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు రామ్ చరణ్ అభిమానులు. ఈ నేపథ్యంలో ఆసక్తికర న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. భారీ చిత్రాల దర్శకుడుగా శంకర్ నెలకొల్పిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఇండియన్ సినిమాకు భారీతనాన్ని నేర్పిన దర్శకుడు ఆయన. ఏళ్ల క్రితమే 100 కోట్ల బడ్జెట్ మూవీస్ తెరకెక్కించాడు. సోషల్ సబ్జెక్ట్స్ కి కమర్షియల్ అంశాలు జోడించి తెరకెక్కించడంలో దిట్ట. ఇక శంకర్ తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ ఒకే ఒక్కడు ట్రెండ్ సెట్టర్. ఆ మూవీలో ఒక్కరోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఆ మూవీ విడుదలై 2 దశాబ్దాలు దాటిపోయింది. ఇన్నాళ్లకు మరలా శంకర్ గేమ్ చేంజర్ టైటిల్ తో అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. గతంలో శంకర్ ఇతర పరిశ్రమల హీరోలతో పనిచేసింది లేదు. కాలీవుడ్ హీరోలకు మాత్రమే అవకాశం ఇచ్చేవాడు. ఫస్ట్ టైం టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఒక పాత్రలో ఆయన రాజకీయ నాయకుడిగా, మరో పాత్రలో IAS అధికారిగా కనిపించబోతున్నాడు. మొదటిసారి రామ్ చరణ్ పంచకట్టులో ఒక పాత్ర చేస్తున్నాడు. ఆయన పిరియాటిక్ లుక్ ఆసక్తి రేపుతోంది. కియారా అద్వానీ హీరోయిన్గా చేస్తోంది. సునీల్, శ్రీకాంత్, SJ సూర్య కీలక పాత్రలు చేస్తున్నారు. గేమ్ చేంజర్కి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సంక్రాంతి రేసు నుంచి తప్పుకోగా గేమ్ చేంజర్కి ఆ తేదీ వస్తోంది. జనవరి 10న వరల్డ్ వైడ్గా 5 భాషల్లో గేమ్ చేంజర్ విడుదల కాబోతోంది. SJ సూర్య గేమ్ చేంజర్ మూవీలో ప్రధాన విలన్ రోల్ చేస్తున్నాడు. గేమ్ చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన డబ్బింగ్ చెబుతున్నారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేశాడు. హాయ్ ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీలో 2 కీలక సన్నివేశాలకు డబ్బింగ్ పూర్తి చేశాను. ఒక సన్నివేశం రామ్ చరణ్తో, మరొక సన్నివేశం శ్రీకాంత్తో. దీనికి 3 రోజుల సమయం పట్టింది. అవుట్పుట్ మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది అన్న రేంజ్లో ఉంది. థియేటర్లో మామూలుగా రెస్పాన్స్ ఉండదు. నాకు అది ముందే కనిపిస్తోంది. థ్యాంక్ యూ శంకర్. దిల్ రాజు ఈ అవకాశం ఇచ్చినందుకు. సంక్రాంతికి రామ్ చరణ్ దెబ్బకు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటున్నారు. ఇక SJ సూర్య ట్వీట్ చేశాడు. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. SJ సూర్య షార్ట్ రివ్యూ రామ్ చరణ్ ఫ్యాన్స్లో జోష్ నింపింది. మూవీ చాలా బాగా వచ్చిందనే నమ్మకం ఏర్పరిచింది. గేమ్ చేంజర్తో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని తెలుస్తోంది.